అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అస్సలాము అలైకుం, నమస్కారం. ప్రియ సోదర సోదరిమల్లారా, దైవం తలిస్తే నేను మీ ముందు సానుకూల దృక్పథం సమస్యల పరిష్కారం అనే అంశాన్ని మాట్లాడదలిచాను. దీన్ని వివరించగల జ్ఞానాన్ని నాకు, అర్థం చేసుకున్నటువంటి మనసును మీకు ఆ సృష్టికర్త అయిన దైవం ప్రసాదించుగాక. ప్రియ సోదర సోదరిమల్లారా, ఈ ప్రపంచంలో మనిషికి సాధ్యపడినది ఏదీ లేదు. పట్టుదల, కృషి, మంచి సంకల్పం, సృష్టించిన దైవంపై భారం, ఆయనపై అచంచల విశ్వాసం కనుక ఉంచితే ప్రతిదీ సాధ్యమే. నిరాశ, నిస్పృహ మనిషి ఉనికికే కళంకం. అయితే ఎన్ని ఉన్నా మనిషి సాధించలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి కాలం. కాలం గురించి ఒక కవి ఏమన్నారంటే, గడిచిపోయినట్టు క్షణం తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడిపబోకు, దీపం ఉన్న ఎప్పుడే దిద్దుకోవలే నిల్లు అని. అంటే గడిచిపోయిన ఏ క్షణం కూడా మళ్ళీ తిరిగి రాదు. టైమ్ అండ్ టైడ్స్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అన్నారు. అంటే కాలము కెరటము ఎదురు చూసిన మనిషి లేడు. అంటే ఈ రెండు కూడా ఎవరి కోసము ఎదురు చూడవు. నేను మీకు కాలాన్ని గుర్తు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనిషి జీవితంలో సమయం చాలా విలువైనది. ప్రియ సోదర సోదరిమల్లారా, మరి ఇలాంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని మనం సవ్యంగా గడపాలంటే దానికి దృక్పథం అనేది చాలా అవసరం. దృక్పథం అంటే ఇక్కడ ఆలోచన. ఇప్పుడు చెప్పబోయే అంశం కూడా అదే, సానుకూల దృక్పథం సమస్యల పరిష్కారం. నేటి సమాజంలో మనం ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ, అశాంతి, అలజడులు, మనశ్శాంతి లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురైపోవడం, చివరికి ఈ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని చాలామందిని మనం ఈ రోజున సమాజంలో చూస్తున్నాం. ప్రియ సోదర సోదరిమల్లారా, గుర్తుపెట్టుకోండి, యువర్ మైండ్ ఈజ్ యువర్ గ్రేట్ ఫ్రెండ్ ఇఫ్ యూ కంట్రోల్ ఇట్, బట్ యువర్ మైండ్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ ఇఫ్ ఇట్ కంట్రోల్స్ యూ. అంటే మీ మైండ్ని కనుక మీరు సక్రమంగా ఉపయోగించుకోగలిగితే దానంత మిత్రుడు మరొకడు లేడు. అదే మైండ్ పరిధిలోకి మీరు కనుక వెళ్ళిపోయారా, దానంత శత్రువు కూడా మరొకరు ఉండరు. అంత భయంకరమైనది. ఎందుకంటే ప్రతిదానికి మూలం ఆలోచనే. మనం ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆలోచించినదే ఏ పని కూడా చెయ్యము. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి ఇవ్వని విచక్షణ జ్ఞానాన్ని సృష్టికర్త అయిన దైవం మనిషికి ప్రసాదించాడు. కారణం ఎందుకంటే మనిషి ఆలోచించిందే ఏ పని చేయలేడు కాబట్టి. వేదం కూడా ఏం చెప్తుందంటే, ఆలోచించి కర్మ చేసేవాడే మానవుడు. ప్రతిదానికి మూలం ఆలోచనే. మన 11వ రాష్ట్రపతి, మన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి. ఏంటంటే, ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది తలరాతగా ఎదుగుతుంది, కాబట్టి నీ తలరాతను సృష్టించుకునేది నువ్వే అన్నారు. అంటే మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. అది ఎలా, మనల్ని మనం ఎలా నిర్ణయించుకోగలం? చూడండి, ప్రతి ఒక్కరికి కాన్షియస్, సబ్ కాన్షియస్ అని 2 బ్రెయిన్లు ఉంటాయి. కాన్షియస్ చూసే ప్రపంచాన్ని ఏదైతే అందిస్తుందో దాన్ని సబ్ కాన్షియస్ తీసుకుని ఫీడ్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు దాని తాలూకా సమాచారాన్ని మనకి అందిస్తుంది. కాన్షియస్ కనుక సరైన ఆలోచన కలిగి ఉండకపోతే దాని ప్రభావం సబ్ కాన్షియస్ మీద పడి అది మనల్ని నెగిటివ్గా గైడ్ చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మనిషిని నడిపించేదే ఆలోచన కాబట్టి. ఒక మహానుభావుడు చెప్పాడండి, మీ ఆలోచనల మీద దృష్టి పెట్టండి, అవే మాటలవుతాయి. మీ మాటల మీద దృష్టి పెట్టండి, అవే కర్మలు అవుతాయి. మీ కర్మల మీద దృష్టి పెట్టండి, అవే స్వభావాలు అవుతాయి. మీ స్వభావాల మీద దృష్టి పెట్టండి, అవే అలవాట్లయిపోతాయి. చూసారా, దీనికి బీజం ఎక్కడ పడింది అంటే ఆలోచనలో పడింది. ఆ ఆలోచన సవ్యంగా లేకపోతే మన మాటలు సవ్యంగా ఉండవు, మన స్వభావం సవ్యంగా ఉండదు, చివరికి మొత్తం మన ఆలోచనే సవ్యంగా ఉండదు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడే పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ కనుక కలిగి ఉంటే మరి ప్రతిదీ కూడా మనకి సక్రమంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ అంటారు. ఈ మాట ఎందుకు చెప్పారు అంటే, ఎదుటి వ్యక్తిలో కనుక నెగిటివ్ భావాలను మనం చూసామంటే దానివల్ల బాధపడేది ఇంకా నష్టపోయేది కూడా మనమే. ఎదుటి వ్యక్తిలో కనుక మనం సానుకూలతను కనుక మనం చూసినట్లయితే దానివల్ల కలిగే ఆనందం కూడా మనకే కలుగుతుంది.
ఇంకా మరి మనం చూసినట్లయితే మనం కనుక సరైనటువంటి ఆలోచన కలిగి ఉండకపోతే నెగిటివ్ భావాలతో మన యొక్క బ్రెయిన్ని మనం నింపేసుకుంటే ఏమవుద్దంటే దాని ప్రభావం చివరికి మన శరీరం మీద పడిపోతుంది. దానివల్ల మనం ఎన్నో అనారోగ్యాలకి గురైపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన మనసు ఆనందంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బైబిల్లో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట తెలియజేయడం జరిగింది. అదేంటంటే సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. చూడండి, మనం సంతోషంగా ఉన్నట్లయితే మన యొక్క మనసు సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు అంటే మనం సానుకూలంగా ఆలోచించినప్పుడు. ఈ సానుకూల దృక్పథంతో చరిత్రను సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ఇద్దరు నేను మీకు ఉదాహరణగా చెప్తానండి. ఆ ఇద్దరిలో మొదటిది ఎవరు అంటే మనకి ఈ చీకటి రాత్రుల్లో వెలుతురుని అందించడానికి మరి ప్రయత్నించినటువంటి థామస్ ఆల్వా ఎడిషన్ యొక్క తల్లిగారండి. చూడండి, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మీకు నేను థామస్ ఆల్వా గారిని ఉదాహరణగా ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున చాలామంది పిల్లలైతే వాళ్ళు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంకా చిన్న చిన్న ఒత్తిడులకు గురై మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని ఈ రోజున మనం చాలామందిని చూస్తున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదనో, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అనుకున్న విధంగా ఉండలేకపోతున్నామనో, ఈ విధంగా మరి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వటం లేదు అని చెప్పేసి మరి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. చూడండి, అవర్ అటెంప్ట్ మే ఫెయిల్ బట్ డోంట్ ఫెయిల్ టు అటెంప్ట్. మన ప్రయత్నం విఫలం కావచ్చు, కానీ ప్రయత్నించడంలో విఫలం కాకూడదు. మరి మనకి ఈ చీకటి రాత్రుల్లో వెలుతురుని అందించడానికి బల్బును కనిపెట్టే విషయంలో థామస్ ఆల్వా ఎడిషన్ కూడా 999 సార్లు విఫలమయ్యారట. మరి ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అండి. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా అల్లరి చేసేవారట. అయితే ఒకరోజు ఆయన స్కూల్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు టీచర్ ఒక లెటర్ రాసి అతని చేతిలో పెట్టి మీ అమ్మకి ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఆ లెటర్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చినప్పుడు ఆ తల్లి చదువుతున్నప్పుడు ఆ లెటరు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతకీ థామస్ అడుగుతాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఆ లెటర్లో ఏం రాసుంది అని అడిగినప్పుడు తల్లి చెప్తారన్నమాట, ఏమీ లేదు బాబు, నువ్వు చాలా గొప్పవాడివంట, నీకు చదువు చెప్పేంత గొప్ప టీచర్స్ ఆ స్కూల్లో లేరంట, కాబట్టి నేను ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేయమని చెప్పారు అని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే, ఆహా నేను అంత గొప్పవాడినా అని చెప్పి అప్పటి నుంచి ప్రయోగాలు చేయడం మొదలు పెడతాడు. తర్వాత తను చేసినటువంటి ప్రయోగమే ఈరోజు మనకి ఈ యొక్క వెలుతురులో మనం ఆనందించగలుగుతున్నాం. బల్బును కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిషనేనండి. అయితే ఆయన ఎన్నో సేవలను ప్రపంచానికి అందించిన తర్వాత ఆయన తల్లి చనిపోతారు. తల్లి చనిపోయినప్పుడు తల్లి పెట్టెలో ఒక లెటర్ దొరుకుతుంది ఆ అబ్బాయికి, అదే థామస్కి చిన్నప్పుడు టీచర్ రాసిన లెటరు. ఆ లెటర్ చదువుతున్నప్పుడు థామస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతకీ ఆ లెటర్లో ఏమి రాసి ఉంటుందంటే, మీ అబ్బాయి ఒక మానసిక రోగి, వాడికి చదువు చెప్పడం మా వల్ల కాదు, మీరు మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని మీ అబ్బాయికి రేపటి నుంచి చదువు చెప్పించుకోండి అని అందులో రాసి ఉంటుంది. చూడండి, ఆ రోజు కనుక ఆ తల్లి ప్రతికూలంగా ఆలోచించి ఉంటే, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండకపోతే ఈరోజు మనం ఒక గొప్ప శాస్త్రవేత్తని కోల్పోయి ఉండేవాళ్ళం. ఇంకా మరి మనం చూసినట్లయితే మన ధార్మిక శాస్త్రాలు కూడా మనకి ఈ దృక్పథాన్నే తెలియచేస్తున్నాయండి. మనం మన ధర్మశాస్త్రాలను అనుసరించినప్పుడు సరైనటువంటి ఆలోచనని కలిగి ఉంటాము. మీరు అనుకోవచ్చు ధర్మశాస్త్రాలకి మనిషి యొక్క మనశ్శాంతికి లింక్ ఏంటి అని. ఉందండి, 100% ఉంది. ఎందుకంటే భగవద్గీత గురించి గాంధీ గారు ఒక మాట చెప్తారండి. ఏమంటారంటే, నేను దుఃఖపూరితమైన వాతావరణంలో ఉన్నప్పటికీ ఆ దుఃఖం నన్ను దరిచేరకుండా ఉండడానికి గల కారణం భగవద్గీత బోధనయే అని చెప్పారండి ఆయన. అంటే చూడండి, ధర్మశాస్త్రాలు మనిషిని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాయో, సానుకూల దృక్పథాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాయో ఒకసారి మనం చూసినట్లయితే ఖురాన్ 41వ సూర 34వ ఆయత్ ఇక్కడ ఏం తెలియచేస్తాడంటే, ప్రవక్త మంచి చెడు ఒకటి కావు, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవడాన్ని నీవు చూస్తావు. చూడండి ఏ విధంగా తెలియజేస్తాడండి. అక్కడ ముళ్ళుని ముళ్ళుతో తీయాలి అంటారు, అది రాంగ్ అండి. ఎందుకంటే శత్రువును ప్రేమించినప్పుడు అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయవాడు నేర్పరి సుమతి అన్న పద్యం కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. అదే విషయాన్ని ఇక్కడ మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంకా మరి మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేశారు.
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. చూడండి, యేసుక్రీస్తు వారు సానుకూల దృక్పథాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు. చూడండి, సహజంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకపోతే ఏ ఒక్కరు ముందుకు రారండి మాట్లాడడానికి. ఎందుకంటే ఇగో అడ్డొస్తుంది, వాళ్ళే ముందు మాట్లాడాలి అని చెప్పేసి. మనం సంతోషంగా ఉండాలంటే ఒక ఆంగ్ల కవి ఒక సూత్రం చెప్పారండి. ఏంటంటే, డూ టు ద అదర్స్ వాట్ యూ వాంట్ అదర్స్ టు డూ టు యూ అన్నారు. అంటే ఇతరుల నుంచి మీరు ఏది కోరుకుంటారో అది మీరు ఇతరులకు ఇచ్చేయండి, ఆ ఆనందం మీకే కలుగుతుంది. చూసారా, సానుకూలంగా ఆలోచించడం వల్ల మరి మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంతో పాటు మన యొక్క సంబంధాలు కూడా బలపడతాయి. ఇంకా ఒక సస్యశ్యామలమైనటువంటి వాతావరణం అనేది అందరి మధ్య ఏర్పడుతుంది. సహజంగా మనం అనుకుంటూ ఉంటామండి, సమస్యలు దూరం అవ్వాలి అంటే అభివృద్ధి చెందితే సమస్యలు దూరం అయిపోతాయి అనుకుంటాం. కానీ అభివృద్ధి కాదండి, ఆలోచనలో మార్పు వస్తేనే సమస్యలు అనేవి దూరం అవుతాయి. మరి అభివృద్ధి పరంగా చూసినట్లయితే మనం ఎంతో ముందున్నామండి. ఒక శాటిలైట్తో 103 ఉపగ్రహాలు పంపిన ఘనత మనదే. విక్రమ్ ల్యాండర్, మరి చంద్రయానం 2 మన ప్రగతికి నిదర్శనమనే చెప్పుకోవచ్చు. అంటే మనం అభివృద్ధి పరంగా ఆ విధంగా ఉన్నాం. మరి నైతిక పరంగా చూసినట్లయితే ఎంత దిగజారిపోయామంటే చూడండి, ఇంకా అధోగతిలో ఉన్నామనే చెప్పుకోవాలి. ఎన్నో సమస్యలు మన సమాజాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. నిర్భయ దగ్గర నుండి నేటి దిశ కేసు వరకు మనం నైతికంగా ఎంత దిగజారిపోయామో తెలియజేస్తున్నాయి. మరి ఇలాంటి సమస్యలన్నీ దూరం అవ్వాలంటే సృష్టికర్త మన కోసం పంపినటువంటి ధర్మశాస్త్రాలు మనం అనుసరించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాల్లో ఏముంది? ధర్మశాస్త్రాలు మనకి ఎలా గైడ్ చేయగలవు అంటే, చూడండి ప్రియ సోదర సోదరీమణులారా, ఈ ప్రపంచంలో మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కుంటే దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్ ప్రకారం ఆ వస్తువుని ఉపయోగించుకోమని దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి దానికి మాన్యువల్ ఇస్తాడు. అలాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా మనం ఈ ప్రపంచంలో ఎలా జీవితం గడపాలో తెలియచేస్తూ పంపిన మాన్యువల్సే మన ధార్మిక శాస్త్రాలు. ఉదాహరణకి భగవద్గీత, బైబిల్, ఖురాన్. వాటిని మనం అనుసరించిన రోజున ఖచ్చితంగా మరి మనకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. మరి మన ధార్మిక శాస్త్రాలు ఏ విధంగా అయితే మరి సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తున్నాయో మరి ఆ విధంగా మనం నడిచినప్పుడు ఇహపర లోకాల్లో మనకి సాఫల్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మరి ఈ విధంగా మనం మన సృష్టికర్త పంపినటువంటి ధర్మశాస్త్రాలని అనుసరించే సద్బుద్ధిని, జ్ఞానాన్ని, ఇంకా సానుకూల దృక్పథం కలిగే పాజిటివ్ థింకింగ్ కలిగి నడుచుకునేటువంటి జ్ఞానాన్ని ఆ సృష్టికర్త అనేటువంటి దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై హింద్, తదాస్తు. ప్రియ సోదర సోదరీమణులారా, మీరు ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.